నమస్కారం. నారా బ్రాహ్మణి ఈ పేరు వినగానే ఈ మధ్యకాలంలో మనందరి మదిలో మెదులుతున్న ఒకే ఒక్క ప్రశ్న, ఆమె రాజకీయాల్లోకి వస్తున్నారా? అవును, ఏపీ పాలిటిక్స్లో ఇది చాలా పెద్ద హాట్ టాపిక్. ఎన్నో ఊహాగానాలు, ఎన్నెన్నో చర్చలు. కాని రీసెంట్గా ఒక్క మాటతో ఈ చర్చలన్నిటికీ ఫుల్ స్టాప్ పడింది. అసలు ఏం జరిగిందో, ఆ కథేంటో వివరంగా చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఈ రూమర్ ఎలా మొదలయ్యింది? కొన్ని నెలలుగా ఇదే మాట. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేస్తున్నారు, చాలా యాక్టివ్ రోల్ ప్లే చేయబోతున్నారు అని గట్టిగా ప్రచారం జరిగింది. అంతటితో ఆగలేదు. ఈ పుకారు ఇంకాస్త స్పెసిఫిక్గా మారింది. ఆమె విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే వార్తలు కూడా వచ్చేశాయి. ఇంకేముంది, రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా హీట్ పెరిగిపోయింది. ఇక మూడో థీరీ, ఏపీ కాదు తెలంగాణలో పార్టీ బాధ్యతలు తీసుకుంటారేమో అని. చూశారుగా, ఇలా ఒకదాని తర్వాత ఒకటి రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. కాని ఇన్ని ప్రశ్నలు, ఇన్ని పుకార్లు, వీటన్నింటికీ ఒకే ఒక్క మాటతో చెక్ పెట్టారు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ క్లారిటీ వచ్చింది ఏదో పొలిటికల్ మీటింగ్లోనో ప్రెస్ మీట్లోనో కాదు. దానికి కంప్లీట్గా డిఫరెంట్ అయిన ఒక స్టేజ్ మీద. ఆ వేదిక ముంబైలో జరిగిన ఒక చాలా ప్రెస్టీజియస్ బిజినెస్ అవార్డ్స్ ఫంక్షన్. అక్కడ హెరిటేజ్ ఫుడ్స్ ఎండీగా ఆమె సాధించిన విజయాలకు గాను నారా బ్రాహ్మణికి అవార్డిచ్చిరు. అవార్డు తీసుకున్న తరువాత ఒక ఇంటరాక్షన్ సెషన్ జరిగింది. అప్పుడు అందరి మనసుల్లో ఉన్న ఆ ఒక్క ప్రశ్న ఆమె ముందుకొచ్చింది. అక్కడే బిజినెస్ టుడే ప్రతినిధి ఒకరు ఆమెను సూటిగా అడిగేశారు, మీకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా అని. బహుశా ఆ ఈవెంట్కే అది హైలైట్ మూమెంట్. దానికి ఆమె ఇచ్చిన సమాధానం ఒక్క సెకను కూడా ఆలోచించకుండా చాలా క్లియర్గా సింగిల్ వర్డ్లో వచ్చింది. అదే నో. సరే, లేదు అనైతే చెప్పేశారు. కాని ఎందుకు? ఆ నో వెనుక ఉన్న కారణమేంటి? ఆమె ఫోకస్ దేనిమీదుందో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆమె చెప్పిన లాజిక్ చాలా సింపుల్. మా కుటుంబం నుంచి మా మామగారు, మా భర్త ఇద్దరూ ఆల్రెడీ పాలిటిక్స్లో ఉన్నారు, ప్రజలకు సేవ చేస్తున్నారు. వాళ్ళు ఉండగా నేను మళ్లీ ప్రత్యేకంగా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏముంది అని ఆమె చాలా క్లారిటీ ఇచ్చారు. నిజానికి ఆమె తన వ్యాపారాన్నే ఒక రకమైన ప్రజాసేవగా చూస్తున్నారు. రాజకీయాల ద్వారా చేసే సర్వీస్ కంటే తన బిజినెస్ ద్వారా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వగలనని ఆమె బలంగా నమ్ముతున్నారు. హెరిటేజ్ అంటే కేవలం ఒక కంపెనీ కాదు, అది లక్షలాది మంది పాడి రైతు మహిళల జీవితాలతో, వాళ్ల కుటుంబాల ఎమోషన్స్తో ముడిపడి ఉన్న ఒక బంధమని ఆమె నొక్కి చెప్పారు. ఓకే, ఆమె వైఖరి ఇంత క్లియర్గా ఉంటే మరసలి పొలిటికల్ రూమర్స్ ఎందుకొచ్చాయి? ఎందుకు ఇంతలా వైరల్ అయ్యాయి? ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తోంది. గతంలో ఆమె చేసిన పనులు అంటే 2019లో లోకేష్ గారి కోసం ప్రచారం చేయడం, మంగళగిరి డెవలప్మెంట్లో పాలుపంచుకోవడం, అమరావతి రైతుల ఉద్యమానికి సపోర్ట్ ఇవ్వడం, చంద్రబాబు గారి అరెస్ట్ టైంలో పార్టీ యాక్టివిటీస్ని లీడ్ చేయడం, ఇవన్నీ చూసి చాలామంది ఆమె పాలిటిక్స్కి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారని అనుకున్నారు. కానీ ఇవన్నీ తన కుటుంబానికి, పార్టీకి సపోర్ట్గా చేసినవే తప్ప తన పర్సనల్ పొలిటికల్ ఎంట్రీ కోసం కాదని ఇప్పుడు స్పష్టమైంది. సో మొత్తానికి ఈ ఒక్క స్టేట్మెంట్తో మనకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అంటే సింపుల్గా చెప్పాలంటే, నారా బ్రాహ్మణి రాజకీయ భవిష్యత్తు ఏంటి అని అడిగితే ప్రస్తుతానికైతే ఏమీ లేదు. ఆమె పూర్తి ఫోకస్ తన బిజినెస్ మీద, హెరిటేజ్ ఫుడ్స్ ద్వారా చేసే సేవ మీద మాత్రమే ఉంది. ఈ ఊహాగానాలకు అధికారికంగా ఫుల్ స్టాప్ పడినట్లే. ఇది మన ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్నను ఉంచుతోంది. బిజినెస్, పాలిటిక్స్ ఈ రెండింటి మధ్య గీత చెరిగిపోతున్న ఈ రోజుల్లో ఏదో ఒకే రంగం మీద పూర్తి ఫోకస్ పెట్టడమనేది ఒక లీడర్ యొక్క లెగసీని చివరికి ఎలా డిసైడ్ చేస్తుంది? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే.